నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంటతో ముగిసిన ఓటింగ్ ప్రక్రియ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, అభివృద్ధి పెట్టుబడులకు పచ్చజెండా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశం. జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో హాజరు కావడంతో 14 రోజుల రిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే పలు చోట్ల 1 గంట సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ ముగియడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. రాత్రికి ఫలితాలు వెల్లడించి ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తి చేయనున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ చాలా వరకు శాంతియుతంగా జరిగిందని అధికారులు తెలిపారు. కలెక్టర్లు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు. మొదటి విడతలో భాగంగా మొత్తం 4236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా వాటిలో 396 సర్పంచ్ స్థానాలు, 9633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3834 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 12960 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 3 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల కోసం మొత్తం 93905 మంది సిబ్బంది నియమించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. వీరితో పాటు 3591 మంది రిటర్నింగ్ అధికారులు, 2489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో పాల్గొన్నారు. పారదర్శకత కోసం 3461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 45086 బ్యాలెట్ బాక్సులను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 44 అజెండాలపై మంత్రివర్గం చర్చించింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 9500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ ఆగ్రహాన్ని వెలిపించారు. అనంతరం మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత వేగం పెంచాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆలయాల దగ్గర రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో ఋషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకురావడంపై కూడా సీఎం చర్చించారని సమాచారం. అందుకు సంబంధించిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, దాని నివేదికపై చర్చించి త్వరలోని నిర్ణయం తీసుకోవాల్సిందని సీఎం మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ, దేవాదాయ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. రేపు జూబ్లీహిల్స్ లో పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఎదుట బేషరతుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడదని దర్యాప్తు బృందానికి సూచించింది. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. కేసుతో ముడిపడి ఉన్న ఐఫోన్కు సంబంధించి క్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లను అన్నింటినీ రీసెట్ చేసి సమాచారం ఇవ్వట్లేదని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో కేసులో అంతకుముందు ఆయనకి ఇచ్చిన మధ్యంతర అరెస్టు నుంచి ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలో కోర్టు నిందితుడు ప్రభాకర్ రావును రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళిద్దరూ గురువారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం పెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు పిన్నెల్లి సోదరులను A6, A7 నిందితులుగా చేర్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు తొలుత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. వారి పిటిషన్ కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం 2 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు ముగుస్తుండటంతో వారు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమాకు మరో అనూహ్య షాక్ తగిలింది. అఖండ 2 సినిమాకు టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన కోర్టు ప్రీమియర్ షో రేట్లు పెంపు జీవో సస్పెన్షన్ విధించింది. ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపు సర్క్యులర్ను రద్దు చేసింది. తెలంగాణ హోంశాఖ అఖండ 2 సినిమా నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తెలుగు ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నోటీసులు ఇచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా అఖండ 2 మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు నడపడానికి కూడా ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో హైకోర్టు షాక్ ఇవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరికి చుక్కెదురైంది. అర్హులైన పెద్దవారికి ఇంద్రమీన్లు ఇవ్వలేదంటూ జనం నిలదీశారు. జనాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ససేమిరి అనడంతో ఆయన వెనుతిరగాల్సిన పరిస్థితి వచ్చింది. హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడసాపల్లి గ్రామంలో బుధవారం కడియం శ్రీహరి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో పలువురును ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఇందిరమీండ్లను ఎవరికిచ్చారంటూ కడియం నిలదీశారు. అర్హులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. భూమి జాగాలేని నిరుపేదలకు ఇవ్వకుండా ఎమ్మెల్యే తన అనుచరులకే ఇందిరమీండ్లు ఇచ్చారని మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. అక్కడే ఉన్న పోలీసులు మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్న సమయంలో కడియం ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పేదోళ్ళకే ఇస్తాం, దయచేసి వినండి. తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు పేదవాళ్ళకే మనం ఇందిరామీన్లు ఇచ్చుకుందాం. ఇందులో రెండో ఆలోచన ఆగమా, నేను మాట్లాడతాను. ఇలా రెండో ఆలోచన లేదు అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేస్తాను. మళ్ళా పేదవానికి ఇల్లు. ఒక నిమిషం, అమ్మ ఒక మాట మాట ప్రభాకర్, ఒక నిమిషం ఆమె నాకేం చూడండి. అమ్మ ఒక నిమిషం నాకేం. అమ్మ ఒక మాట అమ్మ, ఇప్పుడు నువ్వు అడిగింది కరెక్టే. అమ్మ ఒక మాట నాకు రాకమైంది, నాకు నా మాట అంటున్నా. ఇప్పుడు రేపు మళ్ళా ఇల్లు కావాలి అంటే మనమే ఇవ్వాలి, వాళ్ళు ఇయ్యలేరు. పలరాజేశ్వరుడు ఇయ్యలేడు, నేనే ఇయ్యాలి. అమ్మని అందుకనే అంటున్నా. 24 మందికి ఇల్లు ఇచ్చినాం. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి రేపటి సర్పంచ్ ఎన్నికల్లో మెరుగు కోమల గారి బస్తు గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపించమని నేను కోరుతున్నా. రేపు ఇల్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెరుగు బాబు మీరు
బాగా మాట్లాడకండి, మీరు రండి. ఆమె రేక్వా చేస్తుంది, మీరు రండి రండి. ఆమె ఈ టీవీ వాళ్ళు కావాలని చేస్తుంటారు, మీరు కూడా కావాలని అవసరం లేదు, రండి. నువ్వు ఒకదానే కాదు, చాలా మంది ఉన్నారు కదా. ఆగండి. రెండేళ్లలో కమిషన్లు, కాంట్రాక్టులు, కాంగ్రెస్ పార్టీ పుస్తకాన్ని ప్రెస్ మీట్లో విడుదల చేశారు బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిషాంక్, కె కిషోర్ గౌడ్, దినేష్ చౌదరి, హరీష్ రెడ్డి. మన్నె క్రిషాంక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 150 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి గ్లోబల్ సమిట్ నిర్వహించారని అన్నారు. విజన్ డాక్యుమెంట్ చార్ట్ జీపీటీలో తయారు చేశారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలంగాణ గ్రోత్ స్టేట్ అని అన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ కేసీఆర్ పాలన మెచ్చుకున్నారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరణ చేసింది 13,000 ఎకరాలు. సేకరణ చేస్తే కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. పెట్టుబడిదారులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారంతా జూ పార్క్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జయరాం రమేష్ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, అంబానీ, అదానీపై రాహుల్ గాంధీ మాట్లాడతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, అంబానీ, అదానీతో దోస్తానా చేస్తున్నారన్నారు. దీని మీద పుస్తకం చేసినాం. ఆ పుస్తకాన్ని కూడా మీకు అందిస్తాం, రిలీజ్ చేస్తాం. ఇవ్వండి. కేవలం ఈ గ్లోబల్ సమిటే కాదు, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్ వెళ్ళారు. అమెరికాకి వెళ్ళారు, కొరియాకి వెళ్ళారు, సింగపూర్కి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు. ఏం పెట్టుబడులు వచ్చినాయి అబ్బా అంటే, ఫస్ట్ ఏమో వారి సొంత బ్రదర్తోని ఇవ్వండి స్వచ్ఛ బయో అమెరికా ట్రిప్లో. ఇది ఎన్నోసార్లు కూడా మేము అడగడం జరిగింది. దాని మీద సమాధానం ఎక్కడున్నది స్వచ్ఛ బయో, ఎక్కడ పెట్టుబడి పెట్టింది? మేము పోయి షేక్పేట్ అడ్రస్లో చూస్తేనేమో అది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్లో స్వచ్ఛ బయో పేరు కూడా లేదు, కానీ అక్కడ అడ్రస్ ఉన్నది. ఇది సొంత బ్రదర్తోనే, అనుముల జగదీష్ గారి కంపెనీతోని, అది కూడా 15 రోజుల ముందు పుట్టిన కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం. మరి పెట్టిర్రా పెట్టుబడి? ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. సోమ్ డిస్టిలరీస్, జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు కాగానే తర్వాత ఒక కొత్త బీర్ కంపెనీని తీసుకొని వస్తున్నాము, సోమ్ డిస్టిలరీస్ అనేసి. మేము దాన్ని బయట పెట్టేసరికి లే ఫస్ట్ లేదు, అట్లేం లేదు, ఏం తీసుకొని వస్తలేము. తర్వాత మళ్ళీ ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ అని. ఆ కంపెనీ విషయం మీద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాని లైసెన్స్ రద్దు చేసి అందులో పిల్లలను, చిన్న పిల్లలను కార్మికులుగా పెట్టిర్రని బాల హక్కుల కమిషన్ దాని మీద విచారణ చేపడితే ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్తోని వెనక్కి తీసుకున్నారు. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో చూడండి. ఇట్లా పెద్ద లిస్ట్ ఉన్నది. ఇగోండి, గోధి ఇండియా, దాని ఫైనాన్షియల్సే 2 లక్షల రూపాయలు. అది 5,000 కోట్ల పెట్టుబడి అంట. ఇది దావోస్లో. వాల్ష్ కర్రా, ఇద్దరే ఎంప్లాయీస్ ఉన్నారు. సింగపూర్లో ఒక 2 నెలల ముందు మొదలవుతుంది ఈ కంపెనీ. 850 కోట్ల పెట్టుబడి. ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, వచ్చినాయా ఈ 850 కోట్లు? ఇది లాస్ట్ టైం మొన్న 1 నెల ముందే మీకు చెప్పడం జరిగింది. మనకిన్ బయో 1,00,000 రూపాయలతోని 3 నెలల ముందు మొదలైన కంపెనీ. పాపం ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, వారి సతీమణి, 2 డైరెక్టర్సు. వాళ్ళు 350 కోట్లు అంట. హైదరాబాద్ నగరంలో రాత్రి అయిందంటే పోకిరీల బెడద ఈ మధ్య ఎక్కువైపోతోంది. ఇంతకాలం శివారులో మాత్రం కనిపించే బైక్ స్టంట్స్ నగరం నడిబొడ్డున కొందరు కుర్రాళ్లు డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్యాంక్ బండ్ పై ఆకతాయిల ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ వీడియో ప్రకారం ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి పూట స్కూటీతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ వాహనదారులను పోకిరీలు భయభ్రాంతులు గురిచేశారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడు ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నగరంలో బైక్ స్టాండ్స్ కొత్త విషయం కాదు. ప్రతిరోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ, రాత్రి సమయాల్లో పోకిరీల ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తున్నారు. వారిపై పోలీసులు గతంలో చాలా సందర్భాల్లో చర్యలు తీసుకున్నప్పటికీ పోకిరీలు మాత్రం మారడం లేదని నెటిజన్లు వాపోతున్నారు.
విమాన సర్వీసుల అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గురువారం ఊరట కల్పించే ప్రకటన చేసింది. ఈ నెల ప్రారంభంలో విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారికి 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ మధ్య దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి చిక్కుకుపోయిన విషయాన్ని అంగీకరిస్తూ జరిగిన అసౌకర్యానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఈ వోచర్లను రాబోయే 12 నెలల పాటు తమ భవిష్యత్ ప్రయాణాలకు ఉపయోగించుకోవచ్చని ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి ఇది అదనమని స్పష్టం చేశారు. ఇప్పటికే రద్దయిన విమానాలకు సంబంధించిన రిఫండ్ల ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా సంస్థ వెల్లడించింది. మరోవైపు గత వారం చోటు చేసుకున్న భారీ వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు బయటి సాంకేతిక నిపుణులను నియమించనున్నట్లు ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా తెలిపారు. సమస్య మూల కారణాలు గుర్తించి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 8 నుంచి అన్ని గమ్యస్థానాలకు సేవలను పునరుద్ధరించామని, 9 నుంచి కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్థిరపడ్డాయని ఇండిగో పేర్కొంది. సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైన లోహాల ధరలు పెరిగాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ $4,216 వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి ఔన్స్ ధర $62 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,000 పైన ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,19,350 పలుకుతోంది. వెండి కిలో ధర 1,95,400 మార్కును చేరుకుంది. గురువారం మార్కెట్ ప్రారంభంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు తర్వాత ధరలు కాస్త పెరిగాయి. ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 1 గంటతో ముగిసిన ఓటింగ్ ప్రక్రియ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. అభివృద్ధి, పెట్టుబడులకు పచ్చజెండా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశం. జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో హాజరు కావడంతో 14 రోజుల రిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.